ఈరోజు మనం ఒక చిన్న సినిమా స్క్రిప్ట్ని చూద్దాం. దాని పేరు ది గ్రేట్ కిచెన్ కేపర్. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఓ ఫ్యామిలీలో రోజూ జరిగే ఒక మామూలు రాత్రి రొటీన్ను ఒక పెద్ద థ్రిల్లింగ్ దొంగతనంలాగా ఎలా చూపించారో మనమిప్పుడు విశ్లేషిద్దాం. అసలు ఒక సింపుల్ బెడ్ టైమ్ రొటీన్ను ఒక బ్లాక్ బస్టర్ సినిమా లాంటి ఫీల్ ఎలా తీసుకురావచ్చు? ద గ్రేట్ కిచెన్ కేపర్లో వాడిన సినిమా టెక్నిక్స్ ఏంటి? టెన్షన్, క్యారెక్టర్స్, ఎమోషన్స్ వీటన్నింటినీ ఎలా క్రియేట్ చేశారో ఆ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా కథలోకి వెళ్లే ముందు ఈ స్క్రిప్ట్ మనల్ని ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్తుందో చూద్దాం. ఇది చాలా చాలా కఠినమైన నియమాలతో నడిచే ప్రపంచమన్నమాట. ఇక్కడ సీన్ ఓపెన్ అయ్యేదే ఒక హై ఎండ్ లివింగ్ రూంలో. రాత్రి 8:15. అంత పర్ఫెక్ట్గా ఒక జామెట్రీలాగా సర్దిపెట్టుంటుంది. గాఢమైన నీడలు. ఇక్కడే మనకు కథలో ముఖ్య పాత్ర అయిన ప్రణీత్ కనిపిస్తాడు. అతను ఆ ఇంట్లో ఉండే క్రమశిక్షణకు ఒక సింబల్ లాంటోడు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటుంది. ఏ క్యారెక్టర్ ఒక్క మాట మాట్లాడక ముందే ఆ సీన్ మూడ్ని సెట్ చేయడానికి స్క్రిప్ట్ రైటర్ కేరోస్కురో అనే ఒక టెక్నిక్ గురించి చెప్పారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే లైట్ ఇంకా డార్క్ మధ్య బలమైన కాంట్రాస్ట్ ఉపయోగించి ఒక డ్రామాని క్రియేట్ చేయడం అన్నమాట. ఇక ప్రణీత్ చెప్పే మొదటి డైలాగ్ చూడండి. 8:15 అయ్యిందంటే విండౌన్ ప్రోటోకాల్ స్టార్ట్ అవ్వాలి అంటాడు. అంటే క్రమశిక్షణకు గందరగోళానికి మధ్య ఉన్న లైన్ ఇదే అని చెప్తాడు. ఇక్కడే మనకు కథలో ఉన్న అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలిసిపోతుంది. అతని రూల్స్ వర్సెస్ జరగబోయే అల్లరి. ఒకవైపు ప్రణీత్ పక్కాగా రూల్స్ ఫాలో అయ్యే మనిషి, మరోవైపు చైత్ర పిల్లలు, వాళ్ల కళ్లల్లో అల్లరి, ఆటలు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడానే కథలో అస్సలైన టెన్షన్ను క్రియేట్ చేస్తుంది. ఆర్డర్ వర్సెస్ కేయాస్ అన్నమాట. సరే, ఈ ఆర్డర్నే ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నారు. ఆ ప్రోటోకాల్ ఎలా ఉల్లంఘించబడిందో చూద్దాం. ఒకే ఒక్క చూపుతో, ఒక చిన్న డైలాగ్తో ఈ మొత్తం ప్లాన్ ఎలా మొదలవుతుందో గమనించండి. ఇక్కడ మాటల్లేవు, కేవలం యాక్షన్ మాత్రమే. చైత్ర కళ్లలో ఒక మెరుపు, వంటగది వైపు ఒక చిన్న సైగ, అంతే. ప్లాన్ స్టార్ట్. మాటలతో చెప్పే బదులు ఇలా విజువల్స్తో చూపించడం సినిమాకి ఎంత పవర్ ఇస్తుందో చూడండి. ఇంకా తెలివైన విషయం ఏంటంటే, చైత్ర వాడే మాటలు. నేను వెళ్ళి ప్రోటోకాల్ ఎలా జరుగుతుందో చూస్తాను అంటుంది. అంటే ఆయన భాషనే వాడి ఆయనే తప్పుదోవ పట్టిస్తూ ఒక అల్లరి పనిని మొదలుపెడుతుంది. చాలా స్మార్ట్ కదా? రైట్. ఇక అస్సలు దొంగతనంలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ్నుంచి స్క్రిప్ట్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. ఒక సింపుల్ సీన్ కాస్త ఒక పెద్ద యాక్షన్ సినిమా సీక్వెన్స్లా టర్న్ అవుతుంది. వాళ్లు అలా హాల్లో కడుగు పెట్టగానే ఆ విజువల్స్ మొత్తం మారిపోతాయి. అంతా మిషన్ ఇంపాసిబుల్ సినిమాలాగా ఫీల్ అవుతుంది. కెమెరా యాంగిల్స్ మారిపోతాయి. బ్యాక్గ్రౌండ్లో వచ్చే చిన్న చిన్న లేజర్ సౌండ్స్ కూడా ఆ ఫీల్ని ఇంకా పెంచుతాయి. ఇక వంటగదిలో వాళ్ల టార్గెట్ ఏరియా ఆల్ఫా దగ్గర జరిగేది చూడండి. ఒక డెజర్ట్ తయారు చేయడమే, కానీ దాని 5 స్టెప్పుల ఆపరేషన్లా చూపిస్తారు. బ్రౌనీ ఉన్న క్యాబినెట్ తెరవడం దగ్గర్నుంచి దానిమీద స్ప్రింకిల్స్ చల్లే వరకు ప్రతి షాట్ని చాలా సినిమాటిక్గా స్లో మోషన్లో చూపిస్తారు. మామూలు పనిని కూడా ఎంత గ్రాండ్గా చూపించొచ్చో ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఏ దొంగతనంలో అయినా క్లైమాక్స్ ఉంటుంది కదా, అధికారి వచ్చే సమయం. ఇక్కడ అదే జరుగుతోంది. స్క్రిప్ట్ ఆ టెన్షన్ను చాలా నెమ్మదిగా, చాలా బాగా బిల్డ్ చేస్తుంది. ఆ టెన్షన్ ఎలా మొదలవుతుందో తెలుసా? మాటలతో కాదు, కేవలం ఒకే ఒక్క విజువల్తో. వంటగది నేలమీద పడుతున్న ఒక పెద్ద నీడతో. ఆ నీడను చూడగానే మొత్తం సీన్ అక్కడికక్కడే ఆగిపోతుంది. ఆ నీడతో పాటు సౌండ్ కూడా మారుతోంది. బూమ్ బూమ్ అంటూ ప్రణీత్ నడిచొస్తుంటే వచ్చే శబ్దం ఏదో డైనోసార్ వస్తున్న ఫీలింగ్నిస్తోంది. అంటే ప్రమాదం చాలా దగ్గర్లో ఉందని సౌండ్తోనే మనకు చెప్తున్నారు. ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో ఒక్కొక్కరి రియాక్షన్ ఒక్కోలా ఉంటుంది. చైత్ర ఏమో దొరికిపోయినా చిలిపిగా నవ్వుతుంది. శ్రీమాన్య భయంతో దాక్కుంటాడు. కాని హేము మాత్రం ఏమీ జరగనట్టు చాలా ప్రశాంతంగా నవ్వుతూ నిలబడుతుంది. ఈ క్లోజప్ షాట్స్ వాళ్ల క్యారెక్టర్స్ని మనకు క్లియర్గా చూపిస్తాయి. సరే, దొరికిపోయారు. మరి ఈ గొడవ ఎలా ముగుస్తుంది? ఇక్కడే ఉంది కథలోని అసలు మలుపు. ఈ గందరగోళం కాస్త ఒక అందమైన బంధంగా ఎలా మారుతుందో చూడాలి. ఈ సిచ్యుయేషన్ని మార్చేది మాటలు కాదు, ఒక చిన్న యాక్షన్.
ఆ గందరగోళం మధ్యలో ప్రశాంతంగా ఉన్న హేము ఒకే ఒక్క స్పూన్తో మొత్తం సీన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క స్పూన్ చూశాక అంతవరకు ఒక అధికారిలా కఠినంగా ఉన్న ప్రణీత్ నెమ్మదిగా కరిగిపోతాడు. అతని బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ముఖంలో సీరియస్నెస్ పోయి ఒక తండ్రిలోని ప్రేమ కనిపిస్తుంది. ఆ మార్పుని చాలా అందంగా చూపించారు. ఈ ఎమోషనల్ చేంజ్ని కేవలం యాక్టింగ్తోనే కాదు, లైటింగ్తో కూడా చూపించారు. స్టార్టింగ్లో ఉన్న కఠినమైన నీడలు, ఆ కిరోస్కురో లైటింగ్ పోయి ఇప్పుడు వంటగది మొత్తం ఒక వెచ్చని, బంగారు రంగు వెలుగుతో నిండిపోతోంది. ఇది వాళ్ల మధ్య బంధాన్ని సూచిస్తుందన్నమాట. చివరగా కథనం ఒక మాటతో ముగుస్తుంది: పరిపూర్ణమైన, అసంపూర్ణమైన గందరగోళం యొక్క దృశ్యరూపం. అంటే కొన్నిసార్లు పర్ఫెక్ట్గా ఉండటమంటే రూల్స్ ఫాలో అవడం కాదు. ఇలాంటి సంతోషకరమైన గందరగోళంలోనే అసలైన పరిపూర్ణత దొరుకుతుంది. ఈ కథ మనందరినీ ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిపూర్ణమైన గందరగోళం ఎక్కడుంది? నిజమైన ఆనందం, బంధమనేది ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండటంలో లేదు. జీవితంలో వచ్చే ఇలాంటి చిన్న చిన్న అల్లర్లను, గందరగోళాన్ని కలిసి ఆస్వాదించడంలోనే ఉంది కదా.